హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ మింటూ వ్లాగ్స్. ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సగ్గుబియ్యం అట్లు. ఒకేలా దోశలు తినడం ఇష్టం లేకపోయినా లేదా కొద్దిగా దోశపిండి ఉన్నా ఇలా అందరికీ సరిపోయేలా సగ్గుబియ్యం అట్లు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 3 నుండి 4 గంటల వరకు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఒక కప్పు యాడ్ చేస్తున్నాను. దాంట్లోనే కొంచెం దోసపిండి, కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, 2-3 పచ్చిమిర్చి ముక్కలు, దాంట్లోనే కొంచెం ఉప్పు, కావాల్సి ఉంటే మీరు జీరా కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక యాడ్ చేయలేదు. ఇలా 2-3 కరివేపాకు రెమ్మల్ని కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత దోశ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే హీట్ అయ్యేలా చూసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే అట్టు పైన కాలిపోయి లోపల కాలదు. ఇలా అట్టులా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపైన లిడ్ పెట్టి 2 వైపులా కాలేలా చూసుకోండి ఫ్రెండ్స్. దీనిని అట్టులానే కాదు, పునుగులా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒకసారి ఈ రకంగా, ఇంకొకసారి ఆ రకంగా కూడా వేసుకోవచ్చు. పిల్లలకి నచ్చిన విధంగా పెట్టవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఎలాగైనా ఇవ్వచ్చు. సగ్గుబియ్యం అట్లు హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఒక దోశను కూడా అలాగే వేసుకున్నాను. అలా అట్టులా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి లిడ్ పెట్టుకొని అటు ఇటు కాల్చుకోండి. మీరు కావాలంటే కొంచెం పలుచగా, వెడల్పుగా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎలాగైనా బాగా వస్తుంది. ఇంకో ఇలాగైతే వచ్చాయి ఫ్రెండ్స్ అట్లు. పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా, స్పాంజీగా బాగుంటుంది. ఏ చట్నీతోనైనా తినొచ్చు, అలాగే డైరెక్ట్ తిన్నా కూడా బాగుంటుంది. పల్లి చట్నీ, టమాటో చట్నీ, మీ ఇష్టం, ఏ చట్నీతోనైనా తినొచ్చు. ఈ అట్లు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి వేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ వేసుకొని తినాలనిపించే టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.